ఫైళ్ల ఆమోదానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారు, అది సాధారణంగా జరిగే పనే. నాకు మాత్రం నయా పైసా వద్దు, కాలేజీకి భవనం కట్టాలని కూడా అరబిందో ఫార్మా 4.5 కోట్లతో కట్టేందుకు ఒప్పుకుంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్లో చర్చనీయాంశమైంది. ఇక కాంగ్రెస్ను ఎవరు మార్చలేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎంత దారుణంగా ఒకరు కాకపోతే ఒకరు ఎవరు పడితే వాళ్ళు నోరు జారుతూ ఉన్నారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ పరువు రోజు రోజుకు దిగజారుతూ ఉంది. ఈరోజు నిన్న గాంధీ భవన్లో టీపీసీ మహిళా విభాగం ప్రెసిడెంట్ సునీతారావు ఏ విధంగా అక్కడ ఆ గాంధీ భవన్ ధర్నా చేస్తుందో మనం చూసినాం. గతంలో ఎన్ఎస్ఏ ఇది యూత్ కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా బహిరంగంగా ఏ విధంగా కొట్టుకుని మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లా పార్టీలో క్రమశిక్షణ అనేది కొరబడింది. సో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పార్టీలో ఈ క్రమశిక్షణ ఏమైనా వస్తుందేమో అని అనుకున్నాం, కానీ వాళ్ళు మారే పరిస్థితి కనబడతలేదు. వీళ్ళ చాతగాని తనం వల్ల మళ్ళా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో వీళ్ళు సరిగ్గా ఉంటే ప్రజలు వీళ్ళ వైపు చూసేవాళ్ళు, కానీ వీళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల కేసీఆర్ పాలనే బెటర్ అని కొనలో, ఆ నియంత పాలనే బెటర్ అని కొనలో మారుతూ ఉన్నారు. సో అంత గజిబిజి తయారై గందరగోళంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క పరిస్థితి. యాదగిరిగుట్ట చెంత అందాల బాంబులు అంటూ చూస్తాను. నేను పోచంపల్లికి పోవడం జరిగింది, యాదగిరిగుట్ట. సో మొత్తానికైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ ఏవైతున్నాయో, చార్మినార్ కావచ్చు, చౌమల్ల ప్యాలెస్ కావచ్చు, 1000 స్తంభాల గుడి, రామప్ప, ఓరుగల్లు కోట, యాదగిరిగుట్ట, పోచంపల్లి చీరలకు సంబంధించిన భూదాన్ పోచంపల్లి, ఇలా తెలంగాణకు సంబంధించిన టూరిస్ట్ ప్లేసెస్ అంతా కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాటికి ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది ఈ అందాల పోటీల ద్వారా. ఎవరైతే మిస్ వరల్డ్ పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్లేసెస్ని విజిట్ చేయడం ద్వారా మొత్తానికైతే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్